నిన్న మనం చూసినాం ఇక వికసిత భారత్కు గ్రోత్ ఇంజన్ ఏపీ అంటూ ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తనే. కాకపోతే అక్కడ కొన్ని గమ్మత్తులు జరిగినాయి, కొన్ని 2-3 వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. అక్కడ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి విధానము, ఇక చంద్రబాబు నాయుడు మరి పోలవరం కంప్లీట్ అయ్యే డేటు అట్లాంటివి ఉంటాయి కదా, కొన్ని చిత్రంగా కొన్ని కనపడ్డాయి. సో అవి కూడా చూద్దాం, ఇవి కూడా చూద్దాం. అయితే మరి ఈ ఎయిర్పోర్ట్, ఈ భోగాపురం ఎయిర్పోర్టు మరి ఎప్పటిది, ఎవరు మొదలుపెట్టిండ్రు, ఈ క్రెడిట్ ఎవరు వేసుకుంటున్నారు, ఎవరి ప్రయత్నం అనే దాని మీద ఇక ఒకరి మీద ఒకరు, అటు వైసీపీ ఇటు టీడీపీ ఇక నిన్న సోషల్ మీడియాలో పూర్తిగా యుద్ధం చేస్తూ ఉంది. అన్న ఇది మన రాష్ట్రం కాదు కదా, మన ముచ్చట కాదు కదా అంటే, కానీ మోదీ మన ప్రధానమంత్రి కదా, మన దేశ ప్రధానియే కదా. చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ మరి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తలేడు అంటే, వాళ్ళు అలయన్స్లు ఉన్నారన్న, ఈయన అలయన్స్ లేడు. వీళ్ళు పేరుకి అలయన్స్లు ఉన్నారు కానీ ఈయన పేరే లేకుండా అలయన్స్లు ఉన్నాడు కదా, అసలు పేరే లేదు కదా. ఆయన కూడా చెప్పిండు కదా అమారసే జుడ్జావ్ అని, సో అమారసే జోడో అని. కానీ ఇంకా అంతకు మించిన ఇంకా అలయన్స్ ఏముంటుంది, బ్రహ్మాండంగా ఆయన ఆఫర్ చేసిండు. ఆయన కూడా తప్పకుండా మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ మద్దతు తీసుకుంటాం బడే బాయ్ అని ఆయన కూడా అన్నాడు. సో అందుకే అట్లా అనిపిస్తుంది. అయితే ఈ వార్తలో ఉన్న సారాంశం ఏందో మీకు తప్పకుండా చెప్పాలి. ఒక 2-3 చోట్ల కొన్ని చిత్రమైనవి జరిగినాయి. అయితే ఫస్ట్ ఏం జరిగిందంటే, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మొక్కలు పెడతారు కదా, ఆడాడ చెట్లు పెడతారు కదా, ఇది జనంకు సంబంధించింది, ఇది పబ్లిక్కి సంబంధించింది. జూమ్ చేయి చూపెట్టు జనం ఏం తీసుకుపోతారు తెలుసా, ఎయిర్పోర్టు ఓపెనింగ్కి వస్తే ఆడ పెట్టినటువంటి పూల మొక్కలు ఎత్తుకపోతారు. పాపం వాళ్ళు పూల మొక్కలు తెచ్చి పెడితే అవి గన్నేరు మొక్కలు, అవేమి గొప్ప మొక్కలు కూడా ఏం కావు, అవేమన్నా కాస్ట్లీ కూడా కాదు. ఆడ ఏముంటే అవి ఎక్కడికి వెళ్ళి అట్టికెందుకు పోవాలి ఉత్త చేతులతోని. చంద్రబాబు నాయుడు పిలిచిండు, మోదీ గారు వస్తున్నారు, దొరికినాయి అనామతం ఎత్తుకపోతామని ఇక బ్రహ్మాండంగా మనిషో మొక్క పట్టుకొని మనిషో చెట్టు పట్టుకొని పోతానే ఉన్నారు. ఇక పట్టిర్రు. ఇక జనంను పిలిస్తే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం ప్రజల్ని పిలిస్తే ఇంకా నయం, అలా ఈ చెట్లు కాక ఇంకేమన్నా పెడితే అవి కూడా ఎత్తుకపోయేటోళ్ళు ఏమో అంటే, ఇగో నిన్న మొన్న గాడేనో అరటి పండ్లు కాదు, యాపిల్ పండ్లది బండి బోల్తా పడితే ఆ బండిలో ఉన్నోడిని ఏమన్నా కాపాడదామా, బండిలో ఉన్నాడు యాడున్నాడు ఏంది కాదు, బుట్టలు ఎత్తుకొని పోవాలి, కిలోలు బాక్సులు ఎత్తుకపోయారు ఆ పండ్లుగా. ఇక ఇప్పుడు కాక మళ్ళీ దొరకదన్నట్టే. ఇది ఇక లిక్కర్ సీజన్లకైతే ఇక అసలు ఇక తిరిగేలేదు. ఇక అసలు లిక్కర్ బాటిల్కి ఇట్లా బండి పడ్డదా అంటే ప్రజలు ఎడదాకా వచ్చిర్రు అంటే చివరికి పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగేటట్టు వచ్చేసారు. అంటే సంక్షేమ పథకాలు అవి ఏంగా ప్రజలు సోమర్పోతులు అయ్యారు అంటే ఒక గిట్లనే చూస్తే అనిపిస్తుంది. ఇక దొరికితే ఎందుకు వదిలిపెట్టాలన్నట్టు. ఉన్నోడు కూడా అంతే, లేనోడు కూడా అంతే. సరే లేనోడు ఎత్తుకపోయినట్టు ఒక అర్థం ఉంది. ఈ మొక్క ఏమక్కరా కానీ పట్టుకపోవాలి, ఒకటి అట్టిగా ఎందుకు పోవాలి, ఉత్తగా ఎందుకు పోవాలి. నాయకులు దోసుకుంటలేరా, మేము ఎందుకు ఇడిచిపెట్టాలి అట్లా. ఇప్పుడు నాయకులకి అంత దోసుకోగా మేము ఎందుకు ఇడిచిపెట్టాలని అంత ఆత్రంగా ఉన్నారా. సరే ఇది పక్క రాష్ట్రం వార్త అయినా కూడా ఇంకా ముచ్చట ఏంటంటే, 2 చిత్రమైనటువంటి సన్నివేశాలను చూసినాం. అయితే అక్కడ ఏంటంటే ఆ స్పీచ్లో, అక్కడ 2-3 స్పీచ్లలో కొన్ని విషయాలు చెప్పిర్రు. వాటికి సంబంధించింది ఇదిగోండి. మోదీని తిడితే ఊరుకోను, తెలంగాణ జెన్జీ యువత సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడుతున్న రేవంత్ సర్కారు, జెన్జీ యువతకు మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూనే అక్రమ కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఈ ప్రయత్నం నడుస్తుంది. పక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి జెన్జీ యువత తిడుతుంటే నా కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. మా రాష్ట్రం సాధించిన కేసీఆర్ అంటే మాకు బాధ అనిపించలేదా? మాకంటే మా ప్రజలకి లేదా మా తెలంగాణ వాదులకి, తెలంగాణ మేధావులకి, తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకి మరి కేసీఆర్ తిట్టినప్పుడు అనిపించదా? అంటే మోదీని అంటేనే నీకు నొప్పి అయితే మరి కేసీఆర్ అంటే మరి అట్టోడా కేసీఆర్ ఏమన్నా? కేసీఆర్ కష్టం ఏం చేయలేదు. 2001 నుంచి 14 దాకా ఏం తనలాడలే. ఆ తర్వాత అంటే అధికారంలో ఉన్నాడు అనుకో, కానీ 1 నుంచి 14 అయితే 13 చూసినాం కదా మనం. మరి దానికైతే అయింది. ఆయన ఎట్లా మాట్లాడి ఏ మాటల్ని ఉపయోగించి మరి ఎంత దారుణంగా ఆయనని బాడీ షేమింగ్ నుంచి మొదలు పెడితే ఆయన అనగూడని మాటలన్నీ అనిపారేసారు. మరి ఆయన పడ్డ కష్టం గురించి యాదికి లేదా? నాకు ఇంకోటి అనుమానం వస్తుంది. ఇలా విద్యార్థులు చేస్తే, విద్యార్థులు బాధపడితే, విద్యార్థుల కుటుంబాలు ఆగమైపోతే రాని కన్నీళ్ళు మన బాబు గారికి, మన పవన్ బాబు గారికి మోదీ గారిని తిడితే వచ్చిందంట. అంత ప్రేమ పెట్టుకున్నాడు. మరి అదే మోదీ గారిని విమర్శించినటువంటి ఇదే నోరు, మళ్ళా వేరే నోరేం కాదు, మళ్ళీ కొత్త నోరు కాదు, అదే నోరు. అయినా మోదీ గారిని అన్నటువంటి మాటలు 10 ఉంటాయి. కావాలంటే వీడియోలు అన్నిటిలో తీసి చూపిస్తాం. చంద్రబాబు నాయుడు కూడా తిట్టిండు. ఆయనకు ఒక కుటుంబం ఉన్నదా, భార్య ఉంటే తెలుస్తుందని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇలా ఎత్తుకొని తిరిగితే మనం చూస్తున్నాం. కానీ ఈయన కూడా రకరకాల మాటలు మాట్లాడిండు. మోదీని విమర్శించిన నోరే ఇది. ఏమో ఇలా కొత్తగా మోదీని పొగుడుతున్నట్టు అనిపిస్తుంది కదా, మోదీని విమర్శించింది. అందుకే కింద కామెంట్లు ఉంటాయి చూడు. కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది.
వస్తాయి. ఎందుకు రావు? బాధ చాలా వస్తుంది నీకు. ప్రజలు ఆగమైపోతే రాదు మనకి, విద్యార్థులు ఆగమైపోతే రాదు, రైతులు సస్తుంటే రాదు మనకి. అక్కడ ఆ రాష్ట్ర ప్రజలు అంటే ఇక్కడ సరే సమస్యలు వేరువేరైనప్పటికీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలకి కళ్ళకి నీళ్ళు రావు. మనకి మోదీ గారిని తిడితేనే బాధ వస్తుంది, వేరే ఇంకే బాధ రాదు. ఇగో దేశం కోసం కష్టపడే వారికి ఇవాళ చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం, కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం అని మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఒక్కసారి ఇదిగో అన్నాడు కదా, కొత్త తరానికి ఏం తెలుసు అన్నాడా లేదా మీకు కూడా తెలవాలి. ఒకనాడు ఏమన్నాడు, ఈ రోజు మాత్రం ఎందుకు ఇంతగానం అంటా ఉన్నాడు. పాతవి చాలా ఉంటాయి. ఎట్లా వార్నింగ్ ఇచ్చిండు ఆనాడు, ఎట్లా మాట్లాడిండు ఒకసారి మీరు వింటే. పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, ఇగో మేరా మిత్ర పవన్ కళ్యాణ్ దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోవాలా, నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇస్తాను, నాకేం సరదానా కోరుకుంటాను. ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం అంటూనే ఒత్తిడి తీసుకోగల వ్యక్తి. నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ, ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కలలు కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి అనుకున్న వాళ్ళం. ఏమన్నాడు, బాధ కలుగుద్ది. కిదరా హై వో అచ్చే దిన్ అని అడుగుతా ఉన్నాడు. ఆజ్ నై దిఖాయేగా అంటుండే. మస్తు విరుచుకోబడ్డాడు. దాహం తీర్చగలిగినప్పుడు ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మరి మోదీని మరి తమరు విమర్శించినప్పటి లెక్కేం లేదా? మరి అది ఒక లెక్క కావాలి. ఇక్కడ కింద వాళ్ళే పెడతారు, ఇక జనం పెడతారు. మనం ఇప్పుడు వెతికి చూపెట్ట అవసరం లేదు మీకు కూడా. అంటే ఎట్లా అయిపోయినాయంటే రాజకీయాలు, మనం చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. మరి తమరు విమర్శించినప్పుడు, తమరు తిట్టినప్పుడు మోదీ గారికి బాధ కలగలేదా? అంటే నువ్వు తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చా? నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే, మంచి నటుడే. కానీ ఇలా రాజకీయాల్లోకి వచ్చినాక ఇట్లా ఊసరవేలి లెక్క మారి ఒకసారి ఒకలాగా మాట్లాడి ఒకసారి ఆ అవకాశం వస్తుందేమో అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేసి మళ్ళీ రాకపోయేసరికంటే మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ తిట్టి మళ్ళీ అవకాశం ఇచ్చే వరకు మళ్ళీ ఊరికి ఏంది తమాషా, ఏంది గమ్మత్తు? అంటే ప్రజలు ఏం గమనించారు అనుకుంటారా? అంటే మర్చిపోతారు అనుకుంటారా? నాటువంటోడు ఉంటాడు, నాటువంటోడు బరాబర్ తీస్తాడు, బరాబర్ చూపిస్తాడు, బరాబర్ చెప్తాడు. ఇప్పుడు చూపించినా కదా అచ్చేదిన్ కిదర్ హే అని అడిగిండు. ఇప్పుడు చెప్పి అచ్చేదిన్ యాడున్నాయో మరి. మళ్ళీ దేశం కోసం కష్టపడటం అంటే నాకు బాధ అనిపిస్తుంది. మరి దేశం కోసం కష్టపడుతుంటే మరి ఆ రోజు ఎందుకన్నావు? మరి ఇది 2014 తర్వాత అన్నమాట, 19 ఎలక్షన్స్కు ముందన్నమాట. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నటువంటి మాట అది. చూసిరు కదా, విన్నారు కదా. అందుకే ప్రజలు ఏమంటారో ఒక్కసారి విన్న తర్వాత మీకు కూడా క్లారిటీ వస్తుంది. అదేం పెద్ద వార్త కాదు. అయినప్పటికి కూడా ఆయన కింద 400 మంది కామెంట్ చేసిరంటే పబ్లిక్ ఏమన్నారో ఒక్కసారి చూడురి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇగో, నీట్ పరీక్ష రద్దవడంతో చనిపోయింది అందరూ హిందువులే, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటారు కదా. మరి హిందువులు చనిపోతే ఏమైంది నీ సనాతన ధర్మం? క్వశ్చన్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్కి. సిబిఐని తిట్టినా నీకే నొప్పి, మోడీని తిట్టినా నీకే నొప్పి, తెలంగాణ సపరేట్ స్టేట్ అయితే నీకే నొప్పి, హిందూ మతం కోసం నీకే నొప్పి, ఎన్ని నొప్పులు రా నీకు అని ఇష్టం ఉన్న బూతు తిట్టి ఇంకా ఇగో ఈయన కూడా గలీజ్ తిడుతున్నాడు. మరి ఏం చేస్తావు? మరి ఇది వినండిగా. ఇగో ఇప్పుడు ఈయన కూడా తిట్టిండు. మరి ఇప్పుడు జెన్జీ తిట్టింది, యువతరం తిడతా ఉంది అని చెప్పి బాధ అవుతుంది కదా. మరి ఈయన తిట్టిండు, మరి ఈ లెక్కేత ఇగో కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? అయ్యో ఎటకారం ఎంత బాగా చేసి చూసినావా? ఈ దేశంలో ఇప్పటిదాకా ఎవ్వరు చేయనటువంటి కామెంట్ అది. మరి అప్పుడు బాధ అనిపించలే? భార్యనే చూసుకోలేనోడు అని చెప్పి ఇంత చులకన చేసిన తర్వాత ఇంకేమున్నా చెప్పండి. కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. కరడు కట్టిన ఉగ్రవాది ఈ దేశంలో ఉండడానికి అర్హత కూడా లేదట. ఇప్పుడు చెప్పురా ఇక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే విన్నారా? పొత్తు పెట్టుకోకపోతే ఇంకొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయని చెప్తూ ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటారు చూడియా. ఇగో ఇప్పుడు దీనికి కామెంట్ ఏం చేస్తారో చెప్పండి. మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నాకు కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే
చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అయిపోయింది. ఇక ఇంతకంటే దాని తర్వాత నేను బోధలుచుకోలేదు. ఇంకా చాలా ఉన్నాయి ఆనిముత్యాలు. మనం మళ్ళీ యూట్యూబ్లో వెతికినాం కానీ ఇగో కామెంట్లు ప్రజలు ఇగో గతంలో వీళ్ళు తిట్టినటువంటి ప్రతి మాట ఇగో అన్ని పెట్టి కామెంట్లు చేసి ఇడబెట్టిరు. ఇగో అతి వినయంతో మోడీ మోసం చేసిండని ఒకనాడు లొల్లి పెట్టినటువంటి మన విలువలు లేని వ్యక్తులు, ఇలాంటి మాట మార్చే వ్యక్తులు, స్థితి మార్చే వ్యక్తులు మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఎలా నమ్ముతారు? మీరు మరి రేపు మళ్ళీ మరి ఇప్పుడు మరి తమరు కూడా తెలుస్తారు కదా మోదీ గారిని. మరి ఇక మీకు ఏం చెప్పాలి మరి ఇంకా ఇట్లా చాలా ఉంటాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే సరే పక్క రాష్ట్ర రాజకీయం అయినప్పటికీ కూడా అందరూ దొంగలే. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తమాషా చేస్తుండే తప్ప అందరూ చేసేది ఇదే పని. ఇంకా ఇక చంద్రబాబు నాయుడు గారు నిన్న గొప్ప మాట చెప్పిండు. పోలవరం ఇంకా మళ్ళీ 20 ఏళ్ళు చేస్తారట. చూసిరా 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వెరీ గుడ్. ప్రజలు ఏమంటారు ఒకసారి వినండి. ఇగో పోలవరం 2 phases ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే 80K ఫ్యామిలీస్ షిఫ్ట్ అవ్వాలి. ఈయన ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటున్నాడో లేక ఫస్ట్ ఫేజో క్లారిటీ లేదు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వింటున్నా పోలవరం గురించి. అల్లు అర్జున్ బన్నీ మూవీ నుంచి చూస్తున్నా. హైదరాబాద్ నేనే కట్టినా, అన్నం తినడం నేనే నేర్పినా అని చెప్పే తమరు ఒక్క పోలవరం కట్టలేదే. మొత్తం కలిపి 15 ఏళ్ళు పైగా సీఎంగా ఉన్న తమరు ఇంకా పోలవరం ఎందుకు పూర్తి చేయలే? ఒక్కసారికి చూడండి. కుప్పం ఎయిర్పోర్ట్ టైమ్ లైన్ అంటే గ్లాన్స్ ఎగో ఏ ప్రామిస్ దట్ నెవర్ టుక్ ఆఫ్ అంటూ 2019 ఫౌండేషన్ స్టోన్ అనౌన్స్ చేసిర్రు. ఇగో ఇప్పుడు చివరికి నో ప్రోగ్రెస్, నో అప్రూవల్స్, నో ఎయిర్పోర్ట్, జస్ట్ ఎ ఫౌండేషన్ స్టోన్. ఇంకా మీ ఉద్దారకాలు చూడుర్రు మీరు. ఇంకా ఇదేమైనా గేటెడ్ కమ్యూనిటీనా? phase 1 phase 2 కింద కట్టుకుంటూ పోవడానికి రాజధాని అంటే పరిపాలనకు అవసరమైన కట్టడాలు కడితే సరిపోతుంది. కానీ ఏకంగా ఓ సిటీ కట్టాలనుకోవడం మూర్ఖత్వం అంటూ ఈ పోలవరం గురించి అయితే ఇక అసలు మనం విని సరే అది వాళ్ళు కట్టుకోరా అంటే మరి ఇదే రాష్ట్రంలో కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ఎప్పుడు కట్టిండు, ఎంత ఫాస్ట్గా అయింది, ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఇక మీరు చూసుకోరు అంతే. ఇదెంత పెద్ద ప్రాజెక్టు, మరి అదెంత పెద్ద ప్రాజెక్ట్. దానికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో గడుతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఎట్లా ముందరపడ్డది. కొంతమందికి సిగ్గు రావాలి అవి చూసినప్పుడు. ఇవాళ పోలవరం గురించి ఇంకా డేట్లు పెడుతున్నప్పుడు అది చూసిన తర్వాత మన దగ్గర కట్టినటువంటి ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తయ్యి ఎంత తొందరగా మనకు అందుబాటులోకి వచ్చింది, దానికి ఎంత గొప్ప ప్రయత్నం జరిగిందనే దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి సన్నాసులు కనుక మన దగ్గర పరిపాలిస్తే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అంతే అనుకో. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తున్నది ఏం లేదు, పొడుస్తున్నది ఏం లేదు. SLBC ఆనే ఉన్నది, పాలమూరు రంగారెడ్డి అట్లనే ఉన్నది, ఎక్కడెక్కడ అట్లనే ఉన్నాయి. అవేం పెద్ద ముందర పడతలేవు. అయితే ఇది నా మాట కాదు, రైతుల మాట. ఇక్కడ కూడా అట్లాంటి నాయకులు కనుక ఉండుంటే మనకు ముందర పడకపోతుండే. దాచుకొని పెట్టుకుందరు, మనకు చేయకపోదురు. ఇంకా ఇది ఇలా కథ అన్న. పక్క రాష్ట్రం కదా అంటే కొన్ని మనకు ఇవి తెలిస్తేనే మన దగ్గర ఏం జరిగిందో తెలుస్తుంది. గుర్రమేది గాడిదేంది అర్థమవుతుంది. ఇంకా చివరికి ఇంకో ఆయనతో ఒక బాంబు పేల్చిర్రా. ఇక ఆ బాంబు ఏదో చూడుర్రు. ఇక కింద మీద అయిపోయాడు ఏపీ బీజేపీ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నారా అయ్యో రామ, ఎందుకే నేను కేంద్ర మంత్రిని చేసిర్రు? ఆగమాగం అయిపోతున్నావు. ఈయన బీజేపీ ఎంపీ, ఆయన ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి చేసిండు, ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఎందుకు ఇట్లా గింత సెన్స్లెస్గా ఎట్లుంటారో నాకు అర్థమే కాదు తెలుసా. అంటే కొంచెం ఇప్పుడు నేను రోజు 1.5-2 గంటలు మాట్లాడతా. ఇక్కడ నాలంటోళ్ళు చాలామంది ఉన్నారు, అట్లా 1000 మంది కూడా బయట కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ కొంచెం స్పృహతోని 100 ఒక్కసారి జరిగిందంటే పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి జరిగింది అన్న రోజు చెప్పంగా మర్చిపోయిండేమో అనుకోవచ్చు. కానీ ఎన్నడో ఒకనాడు మాట్లాడేటోడు కనీసం అవగాహనతోని, కనీసం సబ్జెక్ట్ తీసుకొని, కనీసం పేపర్ పెట్టుకున్నా మాట్లాడాలి. లాస్ట్కి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేసిండు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిండు. ఇది కావాలని చేసిండు అని కొంతమంది కామెంట్లు చేస్తారు. భవిష్యత్తులో అది చేద్దామనుకుంటూ జనసేనను విలీనం చేసుకొని పార్టీలా బీజేపీలా ఆయనను ముఖ్యమంత్రిగా పెట్టేసుకుంటే అయిపోతుందని వీళ్ళు ఎప్పుడైనా చర్చ చేసుకుర్రేమో, అదే ఆయన నోటికి వచ్చిందేమో అన్న నువ్వెట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అంటారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం. మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సాధించారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర విన్నరా? ఇది నిన్న జరిగింది. ఓకే, ఇది పక్క రాష్ట్రం వార్త అయినా కూడా కొంత మన రాష్ట్రంతో పోల్చాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పోలవరం గురించి మరి ఎప్పటి నుంచి చెప్తారు, 15 ఏళ్ల నుంచి బన్నీ సినిమా నుంచి నడుస్తుంది అది. సో ఇప్పటిదాకా ఇంకా పుష్ప 1 వచ్చే, 2 వచ్చే, 3 కూడా వచ్చినట్టుంది. ఇక మరి అది ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళకే ఎరక. సో ఇది మొత్తానికి జరుగుతున్న తతంగం తంతు. ఇక అందుకే ఇగో చంద్రబాబు కష్టంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినాయని, అభివృద్ధిని 2 వేగంతో తీసుకెళ్తున్న బాబు పవన్ అని, ఉత్తరాంధ్ర ప్రగతికి భోగాపురం రన్వే అభివృద్ధి ద్వారమని, 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 160 వరకు పెంచామని చెప్తున్నారు. సో గతంలో వీళ్ళేం చెప్పారు, వాళ్ళేం చెప్పారు అన్నీ విన్నాం మనం, అన్నీ చూసినాం మనం.